నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భూగర్భ జలాల పెంపు, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నాయుడుపేట మండలం పాలచూరు క్యాస్కేడింగ్ సిస్టమ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. మేం రౌడీయిజం చేస్తే తట్టుకోలేరు, రేణుగుంటలో మెస్ పెట్టినప్పుడు తట్టల వ్యాపారం చేశారేమో. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మనుబోలులోని అరుంధతి వార్డులో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించి వాహనాలు తనిఖీ చేపట్టిన పొదలకూరు సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్, హనీఫ్. వైభవంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గ్రామోత్సవం. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో నిర్వహించిన విశేష పూజలు, గ్రామోత్సవంలో పాల్గొని ఆంజనేయుని దర్శించుకున్న భక్తులు. వర్షపు నీటి ప్రతి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే విధంగా చెరువులు, కాలువలు, నీటి వనరులను పునరుద్ధరించడమే జలధార జలహారతి లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. నాయుడుపేట మండలం పాలచూరు క్యాస్కేడింగ్ సిస్టమ్ లో చేపడుతున్న పనులను సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో కలిసి పరిశీలించారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట మండలంలోని పాలచూరు క్యాస్కేడింగ్ సిస్టమ్ లో చేపడుతున్న పనులను సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో కలిసి తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పాలచూరు సిస్టమ్ లో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతానికి అనుసంధానంగా సుమారు 23 కిలోమీటర్ల మేర విస్తరించిన 12 చెరువులున్నాయన్నారు. ఈ చెరువుల ద్వారా సుమారు 6,000 ఎకరాలు ఆయుకట్ట సాగునీటి సౌకర్యాన్ని పొందుతుందని తెలిపారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా ఇరిగేషన్ శాఖ చేపడుతున్న పనులకు ఎన్ఆర్ఈజీఎస్ పనులను అనుసంధానం చేస్తూ సమన్వయంతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో వ్యవసాయ పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన సూలూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో జలహారతి పనులు విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు. అనంతరం నాయుడుపేట, వెంకటగిరి వీసీఐసీ రోడ్డు పనులను వారు పరిశీలించి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డాక్టర్ నెలవలి విజయశ్రీ గారితో పాటు ఈరోజు నాయుడుపేట మండలంలో పాలచూరు ఆనికట్ సిస్టమ్, పాలచూరు క్యాస్కేడింగ్ సిస్టమ్ చూడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి పాలచూరు సిస్టమ్ మొత్తంలో క్యాస్కేడింగ్ ట్యాంక్స్ లో సుమారుగా 12 చెరువులు ఉన్నాయి. స్వర్ణముఖి నుంచి వచ్చి సుమారుగా 23 కిలోమీటర్ల మేరకు 12 చెరువులు ఉన్నాయి. దాంట్లో భాగంగా 6,000 ఎకరాలు దీంట్లో మనకు ఆయకట్టు కింద వస్తుంది. జలధార జలహారతి ప్రోగ్రాంలు ఏం చేస్తామంటే వీటన్నిటిలో కూడా ఇరిగేషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ గా చేసే పనులతో పాటు మనం ఎన్ఆర్జీఎస్ పనులు కూడా అనుసంధానిస్తూ ఎక్కడైతే పనుల్ని కన్వర్జెన్స్ చేస్తూ మనకి వచ్చిన ప్రతి ఒక్క వర్షపు బొట్టుని కాపాడుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మన అవసరాల మేరకు మన వ్యవసాయానికి ఉపయోగపడేలా చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తాం. ఈరోజు జిల్లాలోనే అత్యంత వ్యవసాయం ఎక్కువ ఉన్నటువంటి సూలూరుపేట, మనకు సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నాయుడుపేట మండలం ఒకటి, అది కూడా మరీ ముఖ్యంగా పాలచూరు సిస్టమ్ ఒకటి. దీని కింద జలహారతి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ఒక క్షేత్రస్థాయిలో గౌరవ శాసనసభ్యులు గారితో కూడా మనం కలిసి విజిట్ చేయడం జరిగింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా మనం సుమారుగా 3,360 పనులు ఇప్పటికే ఈ జలధార జలహారతిలో వివిధ రకాల పనులు, సప్లై ఛానళ్ళు మనము ఇది చేయడం కానీ, చెరువుల్ని మనము జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడం కానీ, ఇట్లా అదేవిధంగా క్యాస్కేడింగ్ సిస్టమ్స్ కలుపుకోవడం కానీ, సర్ప్లస్ వేర్ రిపేర్లు కానీ, ఇట్లా రకరకాలు తూముల్ని మనం ఏదైనా చేసుకోవడం, పాడైపోయిన చేయడం కానీ, ఇట్లా
అన్నీ కూడా మనము చేస్తున్నాము. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మనము గ్రౌండ్ వాటర్ల దీన్ని పెంచడం ఒకటి. ఇవన్నీ కూడా చెరువులన్నీ కూడా నిండితే మనకి భూగర్భ జలాలు పెరుగుతాయి. అది ఒకటి. అదేవిధంగా మనకి ఆయకట్టు కూడా స్థిరీకరణ అవుతుంది. అదేవిధంగా మనకి భూగర్భ జలాలు పెరిగినప్పుడు ట్యాంకుల్లో అన్ని నీళ్లు ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పశు సంపద కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇంకా దూరం ఆలోచిస్తే వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా మనకి ఎక్కువ వస్తుంది. పాల ద్వారా కానీ మిగతా వాటి వల్ల. అదేవిధంగా ఆయకట్టులో ఉన్నటువంటి వాటిలో కూడా ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇట్లా అపరిచిత వ్యక్తులు కాలనీలో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ శివరాకేష్ సూచించారు. మనుబోలులోని అరుంధతివాడలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ అజితా వెజండ్ల, డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పొదలకూరు సిఐ వెంకట్రావు పర్యవేక్షణలో ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో మనుబోలులోని అరుంధతివాడలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేశారు. ప్రతి ఇంటిని పరిశీలించారు. వాహనాల తనిఖీ సమయంలో పత్రాలు, లైసెన్సు, ఇతరత్రా వాటిని చూశారు. సరిగా లేని వాహనాలను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరాకేష్ తదితరులు మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోక్సో చట్టం, బాల్య వివాహాలపై స్థానికులకు అవగాహన కలిగించామన్నారు. ఎక్కడైనా కోడి పందాలు, పేకాట ఆడితే తమకు సమాచారం అందించాలని సూచించారు. శక్తి యాప్ ను మహిళలు వినియోగించుకోవాలన్నారు. జాతీయ రహదారి దాటే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు వివరించారు. మనకి ఇచ్చిన జనరల్ షెడ్యూల్ లో భాగంగా కార్డన్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ఎస్పీ మేడం గారు కానీ, మా డిఎస్పీ గారు కానీ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పొదలకూరు సర్కిల్, మనుబోలు మండలంలో మనుబోలు హెడ్ క్వార్టర్లో మనం అరుంధతి వాళ్ళ ఈరోజు కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాల్లో గాంజాకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ, బండ్లు ఏదైనా దొంగ బండ్లు కానీ, ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ ఎవరైనా హార్బరింగ్ అట్లా అవుతా ఉన్నారేమో అని చెప్పనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరిఫై చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి కార్డన్ సెర్చ్కి రావడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్కి ఇన్ఛార్జ్ వచ్చేసి మన పొదలకూరు సిఐ గారు వెంకట్రావు సారు, అట్లాగనే దీంట్లో పార్టిసిపేట్ చేసిన పొదలకూరు ఎస్ఐ హనీఫ్ ఎస్ఐ గారు, మేము సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇల్లు చెక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాహనాలు వెరిఫై చేసి డాక్యుమెంట్స్ సరిగా లేని బండ్లన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి వాహనాలు డాక్యుమెంట్స్ తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే పబ్లిక్ తో ఇంటరాక్షన్ అయ్యే క్రమంలో వాళ్ళకి మనది నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న అడ్జసెంట్ మేజర్ పంచాయతీ కాబట్టి ఇక్కడ ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. హెల్మెట్ ధరించడం అయితేనేమి, అట్లాగనే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితేనేమి, అట్లాగే పత్రాలు సరైన డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడం అయితేనే వాటి గురించి, అట్లాగా దాంతోపాటు ప్రాపర్టీ అఫెన్స్ల గురించి ఈ ఏరియాలో ప్రశాంతంగా ఉండేదానికి, కుటుంబాల్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అట్లాగనే ఇంకా స్కూల్లో పిల్లలు మైనర్ డ్రైవింగ్స్, ఈ స్విమ్మింగ్, ఈతలకు వెళ్ళడము, అట్లాగే మా ఆడపిల్లలకు సంబంధించిన సేఫ్టీ పాయింట్. ఈ కార్యక్రమంలో పొదలకూరు సిఐ వెంకట్రావు, ఎస్ఐ హనీఫ్ సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రమైన మనుబోలులో 3 ఆలయాల్లో బుధవారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ దేవత మనుబోలమ్మ, నాగార్పమ్మ, గంగమ్మ ఆలయాల్లో తాళాలు పగలగొట్టి దొంగలు లోనికి ప్రవేశించి చోరీలకు పాల్పడ్డారు. 3 హుండీలను పగలగొట్టి అందులోని లక్షల రూపాయలకు పైగా నగదును చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు రుచికరమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. నాయుడుపేట పట్టణంలోని లోతువానిగుంటలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థులతో వారు నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శుద్ధమైన తాగునీరు, అదనపు మరుగుదొడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని, వాటి నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, వసతి గృహాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతి రెడ్డి ఇంటి పేరు మార్చి పదే పదే సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంటూ సంబోధించారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వంలో తట్టమట్టి కూడా వేయలేదని, ప్రశాంతి రెడ్డి నియోజకవర్గ పర్యటనలో సోది చెప్తున్నారని విమర్శించారు. రేణిగుంటలో మెస్ నిర్వహిస్తున్నప్పుడు ఆమె తట్టల వ్యాపారం చేశారేమో అని ఆయన నోరు పారేసుకున్నారు. తాము రౌడిజం చేస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలైంది. మీరు ఏం చేశారో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు కోవూరు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి. ముందు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఒక తట్ట కూడా మట్టి లేదు, ఇదే సోది అయిపోయింది. ఎక్కడికి పోయినా కూడా మనకన్నా కూడా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు మాట్లాడుతుంటే వెనక ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టారు? పెనుబల్లిలో. మేము కట్టించిన సచివాలయం ముందు, మేము కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు మీరు మీటింగ్ పెట్టారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడారు మీరు పెనుబల్లిలో. చెల్లాయిపాలెంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు ఈ మాటలు? మీరేం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఆ ఊరే పోయినప్పుడు చెప్పుకోమ్మా ప్రశాంతమ్మ. గత ప్రభుత్వంలో ఏమీ చెయ్యలేదు తట్ట మట్టి అంట. అంటే రేణుగుంటలో ఆ మెస్ నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందే అనిపిస్తా ఉంది. నాకు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేసావో చెప్పు. ఆ మీద ఎందుకు నీ బాధ? ఏదో ఒకటి మమ్మల్ని అంటావు, మేమేదన్నా తిరిగంటే ఆవేశంతో ఊగిపోతావు. ఇవన్నీ వద్దు. ఎట్నో ఈవీఎంలు నిన్ను ఎమ్మెల్యేని చేసాయి. మీరంతా కూడా ఈవీఎంలు ఎమ్మెల్యేలే. ప్రజలు ఓట్లేస్తే గెలిచినోళ్ళు కాదు. అదృష్టం కొద్దీ ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అయినారు. 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. అంతే తప్ప గత ప్రభుత్వం ఏమీ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఈ కొత్త రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా 33 సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం. మీరేమి ఇచ్చారు ఈ 2 సంవత్సరాల్లో? చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ కొట్లాటలు ఉండవు, మర్డర్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాము. ఎలక్షన్స్ అయిపోయినాక అందరం కలిసిమెలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనో, లేకపోతే గ్రామాల్లో ఏదన్నా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడం తప్పించి ఇక్కడ రౌడీయిజం అనేది లేదు. కానీ మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్ లో వాటర్ ఆటోను కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఉదయం వాటర్ ట్యాంకును తీసుకుని ఆటోలో మనుబోలుకు చెందిన నెల్లూరు జీవరత్నం రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. దీంతో జీవరత్నం తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 188 వాహనంలో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
వాకాడు మండలం ఎర్రగాటపల్లి పంచాయతీ పరిధిలోని గద్దలమిట్ట మోడల్ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రం వద్ద ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం వారి స్నేహితుడు వాణి ప్రింటర్స్ అధినేత స్వర్గీయ ముప్పాళ్ల వరదారెడ్డి స్మృతికి చిహ్నంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్ర విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు రాచల్ కేజియా, అంగన్వాడీ కార్యకర్త సులోచన తదితరులు పాల్గొన్నారు. చేసుకోండి. ఇంకేదైనా అవసరం వస్తే నా శాయశక్తిలా కృషి చేస్తాను. ఈ గిరిజన వాడిని గతంలో ఇక్కడ ఇంకుడు గుండలు కానీ ఏదో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా మీరు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయమని చెప్పానా లేదు. అదేవిధంగా మీకు మంచి కార్యమైనా శుభకార్యమైనా లేకపోతే ఏదైనా ఆసుపత్రిలో పోవాలన్నా నా వంతు సహకారం అందిస్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మేము చేసే కార్యక్రమాలు బ్లడ్ క్యాంపులు, ఐ క్యాంపులు, చెవిలో సంబంధించినవి, అదేవిధంగా స్త్రీలకు గర్భకోశ వ్యాధులు, అదేవిధంగా పళ్ళ డాక్టర్లు, కంటి డాక్టర్లు వీళ్ళందరూ వచ్చి మన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇప్పటి వరకు 3750 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకి అవసరమైన విద్యా సామాగ్రి, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ 5 మండలాల్లో మనుబోలు మండలం యాచవరం గ్రామంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది. అర్చకులు మనోజ్ కుమార్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని ట్రాక్టర్ పై కొలువు తీర్చారు. విద్యుత్ దీపాలు ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर रंजन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर जय
लाए संजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही सम भाई। सहस बदन तुम्हरो यश गावे, अस कहीं श्रीपति कंठ लगावे। दिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा, जब कुबेर दिक्पाल जहाँ दे, कवि कोविद कह सके कहाँ दे। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। जय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూగర్భ జలాల పెంపు, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నాయుడుపేట మండలం పాలచూరు క్యాస్కేడింగ్ సిస్టమ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. మేం రౌడీయిజం చేస్తే తట్టుకోలేరు, రేణుగుంటలో మెస్ పెట్టినప్పుడు తట్టల వ్యాపారం చేశారేమో. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మనుబోలులోని అరుంధతి వార్డులో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించి వాహనాలు తనిఖీ చేపట్టిన పొదలకూరు సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్, హనీఫ్. వైభవంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గ్రామోత్సవం. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో నిర్వహించిన విశేష పూజలు, గ్రామోత్సవంలో పాల్గొని ఆంజనేయుని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.